మన తొలి వెలుగు సీఈఓ జర్నలిస్ట్ రగన్న పైన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఛానల్ ఒక విష ప్రచారం చేసే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో దాదాపు మీరందరూ చూసే ఉంటారు. సరే, ఆ చర్చ కంటే ముందు జర్నలిస్ట్ రగన్న గురించి కొన్ని విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. మీకు అందరూ తెలుసు, 10 సంవత్సరాల ఒక అరాచక పాలన, ముఖ్యంగా కేసీఆర్ పైన ఎవరైనా నెగటివ్ మాట్లాడాలంటే, లేకపోతే ప్రజల సమస్యలు తెరపై తీసుకొని వచ్చి మాట్లాడాలంటే ఆనాడు ఉన్న ప్రతిపక్ష పార్టీలకే ఉచ్చబడతా ఉండే. కానీ ఆనాడు తొలి వెలుగులో ఉండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో అన్ని గ్రామాలలో తిరిగి 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్కి వెళ్ళి తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఏ రకంగా ఇబ్బంది పెడుతుండో అర్థమయ్యే రీతిలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ ఇష్యూని టేకప్ చేసే, సమాజానికి చూపించే ప్రయత్నం చేసిండు. అదే క్రమంలో జర్నలిస్ట్ రగన్నను చూసి మాలాంటి వాళ్ళం కూడా చాలామంది తెరపైకి వచ్చినాం. అరే, జర్నలిస్ట్ రగన్న మాట్లాడుతూ ఉన్నాడు ప్రజా సమస్యల పట్ల, మనమెందుకు మాట్లాడదని చెప్పి రగన్నలాగా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రగన్నలాగా ప్రశ్నించే ప్రయత్నాలు చాలామంది చేసిరు. చాలామంది ప్రయత్నాలు చేసిరు కాబట్టే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ అరాచకాలని సోషల్ మీడియా వేదికగా అందరూ ఆ అరాచకాలను తెరపై తీసుకొని వచ్చినప్పుడు కేసీఆర్ వద్దు, మార్పు రావాలి అన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ అయింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇక అంశంలోకి వస్తే, నిన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఛానల్ జోగినిపల్లి సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో రాజ్యసభ సభ్యుడు, అలా భార్య, లేకపోతే ఆ బ్యాచ్ కల్వకుట్ల బ్యాచ్కి సంబంధించిన ఛానల్ ఏదైతే టీ న్యూస్ ఉందో, ఆ ఛానల్లో జర్నలిస్ట్ రగన్న పైన ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. 50 లక్షల రూపాయలు అడ్వకేటు, ఇంకొక ఆయన బ్లాక్మెయిలింగ్ చేసి వర్టెక్స్ వర్మ దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. వర్టెక్స్ వర్మ జర్నలిస్ట్ రగన్నకు ₹1 కోటి ఇచ్చిండు. ఆ ₹1 కోటి సరిపోవట్లేదు, ఇంకా డిమాండ్ చేస్తూ ఉండని చెప్పి వాళ్ళ పైన కేసులు అయినాయి.